పవర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకునే పవన్ కళ్యాణ్ భారతదేశం అంతటా, ముఖ్యంగా తెలుగు మాట్లాడే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో మిలియన్ల మందిలో ప్రతిధ్వనించే పేరు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయవేత్తగా, పరోపకారిగా రాణిస్తూ బహుముఖ వ్యక్తిగా వెలుగొందారు. కలలు కనే కుర్రాడి నుండి పవర్ స్టార్ మరియు రాజకీయ ఐకాన్ వరకు అతని ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. సెప్టెంబర్ 2, 1971లో ఆంధ్రప్రదేశ్లోని బాపవానిపాలెంలో జన్మించారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పూర్తి పేరు కొణిదెల కళ్యాణబాబు. తెలుగు చిత్రసీమలో విశిష్టమైన వ్యక్తిగా నిలిచిన ప్రముఖ సినీ నటుడు, చిరంజీవి తమ్ముడు. పవన్ కళ్యాణ్ కుటుంబం సినీ పరిశ్రమలో లోతుగా పాతుకుపోయిన నేపథ్యం నుండి వచ్చింది. ఇది అతని కెరీర్ని గణనీయంగా ప్రభావితం చేసింది. అన్నయ్య నీడలో పెరిగిన పవన్ కళ్యాణ్ సినిమా ప్రపంచానికి తొలి పరిచయం ఆయన వలనే కలిగింది. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఆసక్తిగా, చురుగ్గా ఉండేవారు. అతను చిన్న వయసులో సినిమాలు చూడడానికి ఎక్కువ ఇష్టపడేవారు. పవన్ కళ్యాణ్ తెరపై చూసిన నటులను అనుకరించడానికి తరచుగా ప్రయత్నించేవారు. సినిమా పట్ల ఈ తొలిమొహం అతని భవిష్యత్ కెరీర్కు పునాది వేసింది. పవన్ కళ్యాణ్ తన చిన్నతనంలో అనేక పాఠశాలలకు హాజరయ్యాడు. హైదరాబాద్లో పాఠశాల విద్యను పూర్తి చేసి ఆ తర్వాత నగరంలోని ఓ కళాశాలలో చేరాడు. అయినప్పటికీ నటన మరియు చిత్ర పరిశ్రమపై అతని అభిరుచి చాలా ప్రగాఢంగా ఉండేది. అతను నటుడిగా మారాలని, తన కళను కొనసాగించడానికి కళాశాల నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. పవన్ కళ్యాణ్ తన సోదరుడు చిరంజీవి అడుగుజాడల్లో నడవాలని మరియు సినిమా ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే కోరికతో అతను అధికారిక విద్య నుండి వైదొలగి సినిమా పరిశ్రమలో అడుగు పెట్టాలనే నిర్ణయం తీసుకున్నాడు. తన ఖాళీ సమయంలో అతను తత్వశాస్త్రం నుండి యుద్ధ కళల వరకు వివిధ విషయాలపై పుస్తకాలు చదివేవాడు. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ పట్ల అతని ఆసక్తి అతని వ్యక్తిత్వాన్ని మరియు శారీరక దృఢత్వాన్ని రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. మార్షల్ ఆర్ట్స్పై అతని ఆసక్తి అతనికి కరాటీలో బ్లాక్ బెల్ట్ను సంపాదించి పెట్టింది. ఈ క్రమశిక్షణ పవన్ కళ్యాణ్లో ఏకాగ్రత యొక్క భావాన్ని కలిగించింది. పవన్ కళ్యాణ్ 1996లో పి. వాసు దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. 1998లో ఏ. కరుణాకరన్ దర్శకత్వం వహించిన తొలి ప్రేమ సినిమాతో పవన్ కళ్యాణ్ తన మొదటి విజయాన్ని సాధించాడు. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది మరియు తెలుగు చిత్రసీమలో పవన్ కళ్యాణ్ని ఒక మంచి ప్రతిభావంతుడిగా నిలబెట్టింది. తొలి ప్రేమ విజయం తర్వాత నటుడిగా పవన్ కళ్యాణ్ యొక్క బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించే చిత్రాలు వరుసగా విజయవంతమయ్యాయి. బద్రి, జల్సా మరియు పంజా వంటి సినిమాలు పరిశ్రమలో ప్రముఖ నటుడిగా అతని ఖ్యాతిని మరింత సుస్థిరం చేశాయి. పవన్ కళ్యాణ్ సినిమాలు తరచుగా అతని ప్రత్యేకమైన శైలి, ఆకర్షణీయమైన స్క్రీన్ ఉనికి మరియు భావోద్వేగ స్థాయిలో ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. హిందీ చిత్రం దబాంగ్కి రీమేక్ అయిన గబ్బర్ సింగ్ 2012లో రిలీజ్ అయింది. ఈ చిత్రం అతని కెరీర్లో హైలైట్లలో ఒకటి. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది మరియు పవన్ కళ్యాణ్ హై ఎనర్జీ యాక్షన్ పాత్రల్లో నటించగల సామర్థ్యాన్ని ప్రదర్శించింది. నిర్భయమైన పోలీస్ అధికారిగా టైటిల్ క్యారెక్టర్గా అతని చిత్రణ విస్తృతంగా ప్రశంసించబడింది. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ కూడా విభిన్నమైన పాత్రలు మరియు పాత్రలతో ప్రయోగాలు చేయడం చూసింది. అత్తారింటికి దారేది సినిమాలో
అతని నటన మరొక పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమా తెలుగు సినిమా అగ్రనటులలో ఒకరిగా అతని స్థాయిని మరింత పటిష్టం చేసింది. 2021లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్తో పెద్ద స్క్రీన్ను అలంకరించారు. ఈ చిత్రం వినోదాన్ని మాత్రమే కాకుండా సామాజిక సమస్యలపై సంభాషణలను కూడా రేకెత్తించింది. ఈ చిత్రం విమర్శనాత్మకంగా మరియు వాణిజ్యపరంగా చాలా పెద్ద విజయవంతమైంది. మరుసటి సంవత్సరం 2022లో అతను భీమ్లా నాయక్లో నటించాడు. ఇది ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన 4వ తెలుగు చిత్రంగా నిలిచింది. మార్చి 2014లో పవన్ కళ్యాణ్ అధికారికంగా జనసేన పార్టీని ప్రారంభించారు. జనసేన అనే పేరు ప్రజా సైన్యం అని అనువదిస్తుంది. ఇది సామాన్య ప్రజల హక్కులు మరియు సంక్షేమం కోసం పోరాడాలనే పవన్ దృష్టికి ప్రతీక. పార్టీ సిద్ధాంతం పారదర్శకత, జవాబుదారీతనం, సామాజిక న్యాయం మరియు సమాజంలోని అట్టడుగు వర్గాల సాధికారత చుట్టూ కేంద్రీకృతమై ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంపై ఉత్కంఠ, సందేహాలు రెండూ నెలకొన్నాయి. సినీ నటుడు సీరియస్ రాజకీయ నాయకుడిగా మారగలరా అని చాలామంది ప్రశ్నించారు. ఏది ఏమైనప్పటికీ పవన్ అంకిత భావం మరియు సామాజిక సమస్యల పట్ల నిజమైన శ్రద్ధ సందేహాలన్నిటినీ త్వరగా తొలగించింది. అభిరుచి మరియు దృఢ నిశ్చయంతో నిండిన ఆయన ప్రసంగాలు జనాలను, ముఖ్యంగా యువతను ప్రతిధ్వనించాయి. ప్రభాస్ గారు ఉన్నారు, ఆయన నాకంటే పెద్ద హీరో. మహేష్ గారు ఉన్నారు, ఆయన నాకంటే పెద్ద హీరో. రామ్ చరణ్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారిని గ్లోబల్ స్థాయికి వెళ్ళిపోయారు. ప్రపంచవ్యాప్తంగా తెలుసు, నేను తెలియదు ప్రపంచవ్యాప్తంగా. అలాంటి ఈగోస్ ఏం లేవు. నాకు సగటు మనిషి బాగుండాలి. నాకు 2024 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయాన్ని సాధించారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న ఆయన పార్టీ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి అన్నింటినీ గెలుచుకుంది. పవన్ కళ్యాణ్ జూన్ 12, 2024న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పాత్రను స్వీకరించారు. తన రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇక్కడ అతను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు పర్యావరణం, అటవీ వంటి కీలక శాఖలను కూడా పర్యవేక్షిస్తున్నారు. అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ కళ్యాణ్ కెరీర్ అనేక విజయాలు మరియు ప్రశంసలతో గుర్తించబడింది. అతని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలకడగా మంచి ప్రదర్శన కనబరుస్తూ ఉంటాయి మరియు అతని నటనకు అనేక అవార్డులు అందుకున్నాడు. తొలి ప్రేమ సినిమాలో తన నటనకు నంది అవార్డును గెలుచుకున్నాడు. ఇది అతని ప్రతిభకు గణనీయమైన గుర్తింపు. గబ్బర్ సింగ్లో అతని నటన అతనికి ఉత్తమ నటుడిగా సినిమా అవార్డును సంపాదించి పెట్టింది. పవన్ కళ్యాణ్ తన కెరీర్ మొత్తంలో అనేక సైమా అవార్డులకు నామినేట్ అయ్యాడు మరియు గెలుచుకున్నాడు. ఈ అవార్డులతో పాటు పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు చేసిన కృషికి మరియు ప్రజాదరణ పొందిన సంస్కృతిపై అతని ప్రభావం కోసం గుర్తింపు పొందారు. అతని ప్రభావం సినిమాకి మించి దాతృత్వం మరియు రాజకీయ క్రియాశీలతతో సహా సమాజంలోని వివిధ అంశాలకు విస్తరించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి రావి ఆర్ట్ ప్రొడక్షన్స్ తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ బర్త్డే టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.